ఈ సమయంలో మనం పాల్గొనగా మన కానుకలను దేవుడికి సమర్పించుకుందాం. మన దరిద్రతల నుండి దేవుడు మనల్ని విడిపించాలంటే, మన అప్పులలో నుండి, మన అక్కరలు, మన అవసరతలు దేవుడు తీర్చాలంటే మన ధారాళమైన కానుకలను మన గుర్తులను విప్పి దేవునికి ఇచ్చేటువంటి వారముగా మనం ఉండాలి. దేవునికి ఇచ్చి ఎవరు చెడిపోయిన వారు ఎవరు లేరు. దేవునికి ఇచ్చినటువంటి వారు ఆశీర్వాదం పొందుతారే కానీ ఇది నాలో మనం అప్పులతో సమస్యలతో బాధపడుతున్నామంటే దేవునికి ఇచ్చుటలో మనము వెనుకాడుతున్నాం. హల్లెలూయా. అనేక జనముల కప్పు ఇచ్చెదవు కానీ అప్పు చేయవు అని వాగ్దానముండగా దేవా, నేనప్పుల పాలైపోతిని, పైవాడవుగా ఉందువే కానీ క్రింది వాడవు కావని వాగ్దానముండగా దేవా, నేను దరిద్రత పాలైపోతిని, అనేక జనముల కప్పు ఇచ్చెదవు కానీ అప్పు చేయవు అని వాగ్దానముండగా దేవా, నేనప్పుల పాలైపోతిని, పైవాడవుగా ఉందువే కానీ క్రింది వాడవు కావని వాగ్దానముండగా దేవా, నేను దరిద్రత పాలైపోతిని. కారణం యేసయ్యా, నేను దశమ భాగపు దొంగను, నీ ధనమును మింగివేసిన భయము లేని దొంగను. కారణం యేసయ్యా, నేను ప్రార్థన చేయని దొంగను, నీ సమయము మింగివేసిన భయము లేని దొంగను. అనేక జనముల తప్పు ఇచ్చెదవు కానీ అప్పు చేయవు అని వాగ్దానముండగా దేవా, నేనప్పుల పాలైపోతిని, పైవాడవుగా ఉందువే కానీ క్రింది వాడవు కావని వాగ్దానముండగా దేవా, నేను దరిద్రత పాలైపోతినే. అప్పుడు నీకు ఇవ్వబడును అని వాగ్దానము తెలుసు. అప్పుడు నీకు ఇవ్వబడును అని వాగ్దానము తెలుసు. ఏ కొలతతో కొలిచితివో ఆ కొలతతో కొలవబడును అనే వాగ్దానము తెలుసు. తెలుసు నాకు తెలుసు, నాకన్నీ తెలుసు. తెలుసు తెలుసు నాకు తెలుసు, వాక్యమంతా తెలుసు. ఇయ్యుడి అప్పుడు నీకు ఇవ్వబడును అనే వాగ్దానము తెలుసు. ఏ కొలతతో కొలిచితిరో ఆ కొలతతో కొలవబడును అనే వాగ్దానము తెలుసు. ఆహారము తిన్నా ఆకలి తీరుటలేదు, నీరు త్రాగుతున్నా తప్పిక తీరుటలేదు. ఆహారము తిన్నా ఆకలి తీరుటలేదు, నీరు త్రాగుతున్నా తప్పిక తీరుటలేదు. కష్టపడి సంపాదించినది
భయము మింగి వేసిన భయము లే